డిఎస్సి ఉద్యోగ భర్తీలో జరిగిన అవకతవకలపై సిబిఐ ఎంక్వైరీ చేయాలని కర్నూలులో వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా డిమాండ్ చేస్తున్నారు. కర్నూలు కలెక్టరేట్లోని డిఆర్ఓని కలిసి డిఎస్సి అక్రమాలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వంలో జరిగిన నీట్ పరీక్ష లీక్పై బాధ్యత వహించి రాజీనామా చేసిన విధంగా కూటమి ప్రభుత్వం బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అదేకాకుండా విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని, లేదంటే పోరాటం చేస్తామని హెచ్చరించారు. దీనిపై సమాచారం మరింత మా కరెస్పాండెంట్ లోకేష్ అడిగి తెలుసుకుందాం. లోకేష్, మెగా డిఎస్సిలో జరిగిన అవకతవకలపై సిబిఐ ఎంక్వైరీ విధిస్తూ ఎవరైతే ఈ యొక్క చర్యలకు పాల్పడ్డారో దానికి బాధ్యత వహించు మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కలెక్టరేట్ చేరుకొని వినతి పత్రాలు ఇస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక్కడ మనతో మాట్లాడేందుకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఉన్నారు, వారితోనే మాట్లాడదాం. ఈరోజు చూసుకున్నట్లయితే ఈ యొక్క డిఎస్సి మెగా డిఎస్సిలో పేపర్ లీకేజ్ కావచ్చు, ఈ యొక్క స్పోర్ట్స్ కోటాలో జరిగిన అవకతవకలు కావచ్చు, వివిధ రకాలుగా జరుగుతున్నప్పటికీ ఎందుకు మంత్రి నారా లోకేష్ బాధ్యత వహించట్లేదంటారు? వాళ్ళకి బాగా తెలుసు అది తప్పు జరిగింది అనేసి. గవర్నమెంట్లో ఉండి అంటే ఒక పొజిషన్లో ఉండి తప్పు జరిగిన దాన్ని యాక్సెప్ట్ చేసుకోవడం వాళ్ళకి చాలా అవమానకరం. కాబట్టి ఇవాళ ఏదైతే జరిగిందో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము స్ట్రాంగ్గా డిమాండ్ చేస్తున్నాము. డిఎస్సిలో ఏవైతే అవకతవకలు జరిగాయో దానికి మీరు సిబిఐ ఎంక్వైరీ వేయించాలి. ఒకవేళ మీరు ఎటువంటి అవకతవకలు లేవు, మీరు ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేశారు అంటే సిబిఐ ఎంక్వైరీ వేయడానికి మీరు భయపడుతున్నారు. ఎంతో కష్టపడి ఒక మెరిట్ లెవెల్కి వచ్చిన వాళ్ళని కాదని అడ్డదారిలో వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు మానసికంగా కృంగిపోయి ఆత్మహత్యలకు దారితీస్తున్నారు. ఇవన్నిటికీ కారణం అవుతున్నారు. ఒక్కసారి వాళ్ళది ఆలోచించుకోవాలి. అంతేకాకుండా మీరు కనుక నిజంగా మీకు నిజాయితీగా మీరు అనుకుని ఉంటే, మీరు ట్రాన్స్పరెంట్గా చేశామని ఉంటే, మరి ఏదైతే మేము చూపిస్తున్నామో ఆధారాల ద్వారా ఎవరికైతే స్పోర్ట్స్ కోటాలో మీరు ఎవరికైతే అన్యాయం చేశారో వారికి న్యాయం చేయండి. మీరు మళ్ళీ దీన్ని రీవర్క్ చేయండి. దీనిపైన మళ్ళీ మీరు ఒక్కసారి మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేసి మీరు వీటిని మళ్ళీ ట్రాన్స్పరెంట్గా మీరు కండక్ట్ చేయండి. లేకపోతే తప్పకుండా వీటన్నిటిని కూడా బాధ్యత వహిస్తూ రాజీనామా చేయండి. మరి స్టూడెంట్స్ అంతా కూడా దీన్ని కేంద్రంలో ఎలాగైతే మరి ధర్మేంద్ర గారు రాజీనామా చేసినారో లోకేష్ గారు కూడా అలా చేయొచ్చు. రాజీనామా ఉందాగా బాగుంటుంది. ఇది ఇంకా పెరిగి పెద్దగయ్యి వైఎస్ఆర్సీపీ చాలా మరి ఢిల్లీలో ఎలాగ జరిగింటే అలాగా ఖచ్చితంగా ఇక్కడ కూడా మేమంతా కూడా స్టూడెంట్స్గా అండగా ఉండి అంతా పోరాటం చేస్తాం. అప్పుడు కూడా తప్పదు, ఇంతటితో వదులుతాం అనేది అయితే మేము చెప్పం. గ్యారంటీగా లోకేష్ గారు మాత్రం రాజీనామా చేయాలి. దీనిపైన బేరసారాలు జరిగినాయన్న దానికి ఆడియో వీడియో క్లిప్పింగ్స్ కూడా జరిగినాయి. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ లోగో పెట్టుకొని వాట్సాప్లో పెట్టుకొని బేరసారాలు చేశారు 15 నుంచి 20 లక్షలు అనేటువంటిది, అంటే ఇన్ని రకాలుగా వారు దొరికినా కూడా నైతిక బాధ్యత వహించి నారా లోకేష్ గారు మంత్రి పదవికి ఇమ్మీడియట్గా వారు రాజీనామా చేయాల్సిన ఆవశ్యకత అయితే ఎంతైనా ఉంది. లేని పక్షంలో ఈరోజు విద్యార్థులకు అందరికీ ఎవరైతే ఎగ్జామ్స్ రాశారో వారందరికీ కూడా అండగా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారిని ఖచ్చితంగా వారి మంత్రి పదవి నుంచి తొలగించే వరకు మేము ప్రయాణం చేస్తామని ఈ సందర్భం తెలియదు. ఆధారాలతో సహా బయట పెట్టినప్పటికీ ఇప్పటిదాకా బాధ్యత వహించే మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయలేదు. ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేయాలి, లేకపోతే పెద్ద ఎత్తున తమ పోరాటం అయితే కొనసాగిస్తామంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.